హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టూ లిటిల్ ఏంజిల్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. మేమైతే ఇక్కడ షిరిడీకి వెళ్తున్నాము. అందరం కలిసి షిరిడీకి వెళ్తున్నాము. మేము, మా అత్తమ్మ, మా హస్బెండ్, మా ఇద్దరు పిల్లలు. ఎప్పటి నుంచో అనుకుంటున్నాం షిరిడీకి, ఎప్పటికి అవ్వట్లేదు. మా చిన్న పాప పుట్టెంటికలు అక్కడనే తీస్తానని మొక్కుకున్నాను. మా చిన్న పాపకి 3 years వచ్చాయి, వెళ్ళడానికి అవ్వట్లేదు. ఎందుకంటే అప్పుడు కరోనా ఉండే కదా, అందుకే వెళ్ళడం సేఫ్ కదా అని చెప్పేసి వెళ్ళలేదు. అందుకని ఇప్పుడు ప్లాన్ చేసుకున్నాము. ఇప్పటికయ్యింది మాకు షిరిడి వెళ్ళడానికి. అందరూ అంటుంటారు కదా, మనం వెళ్ళాలని కాదు, దేవుడు మనల్ని పిలిపించుకుంటేనే మనం వెళ్తామని చెప్పేసి. అందుకని ఇప్పుడు వెళ్తున్నాం మేము షిరిడికి. ఆన్ ది వేలో ఉన్నాము. మాకు 5:30కి ఉంది బస్ టికెట్ అయితే మేము బుక్ చేసుకున్నాము. మేమైతే స్లీపర్ కోసం ట్రై చేసాము, కాకపోతే మాకు స్లీపర్ దొరకలేదు. సిట్టింగే దొరికింది, అది కూడా ఏసీ కూడా దొరకలేదు. సరేలే వెళ్దాం, ఎట్లాగైనా వెళ్దాం అని చెప్పేసి బుక్ చేసుకున్నాం మేము. మా అత్తమ్మలు కొద్దిగా ఇబ్బంది పడ్డారు బస్సులో కూర్చోవడానికి, ఎందుకంటే ఏజ్ వాళ్ళు కదా, కాళ్ళ నొప్పులు అన్నీ ఉంటాయి. షిరిడి చూడలేదని చెప్పేసి అలానే తట్టుకొని వచ్చారు అక్కడ దాకా. బాడీ పెయిన్స్ అయితే ఫుల్గా ఉన్నాయి. 5:30కి అయితే మేము ఇంటి నుంచి 4కి అయితే బయలుదేరాము. అప్పటికి 1 hour లేట్ వచ్చింది. ఇంటి నుంచి అయితే 4కి అయితే బయలుదేరామండి. ఇక్కడ ట్రాఫిక్ అయితే లేదు, ఇక్కడ బాలనగర్లో ట్రాఫిక్ అయితే లేదు. కొంచెం ముందుకు వెళ్ళగానే మాకైతే ట్రాఫిక్ అయితే చాలా ఉంది. అనుకున్నాం మేమైతే, అబ్బా ఇంకా కొంచెం ముందు బయలుదేరి ఉంటే బాగుంటుందని. మా చిన్నత్తమ్మలు కూడా మా మరిదివి చిన్న మరిదివి పుట్టెనికలు అక్కడనే తీస్తాను మొక్కుకుందంటే ఇప్పటి వరకు అవ్వలేదు అసలు. మా మరిది ఇంకా 20 yearsకి వచ్చారు, 23 yearsకి ఇంకా అవ్వలేదు అసలు వెళ్ళడానికి, పుట్టెంటికలు అక్కడ తీయడానికి. అయితే వేరే వాళ్ళు వెళ్తే, మా అత్తమ్మని ఇంకా వేరే వాళ్ళు వెళ్తే అక్కడ పంపించారు వేయడానికి. మా స్మైల్ అయితే నేను ముడుపు కట్టి పెట్టాను. ఇక్కడ సాయిబాబా గుడిలో, మా దగ్గర బాలనగర్లో సాయిబాబా గుడి ఉంది, అక్కడ తీసాను నేను. సాయిబాబాలో తీసి ముడుపు కట్టి పెట్టాను. ఇంకా షిరిడీకి వెళ్ళి అక్కడ మేము వేద్దామని అనుకుంటున్నాము. అక్కడ వెళ్ళాక కూడా గుండు చేపిస్తాను మా పాపకి నేను. ఇక్కడ చూడండి ఫుల్ ట్రాఫిక్ ఉంది. ఇక్కడ బాలనగర్ దాటినాక కుక్కడపల్లిలో ఫుల్ ట్రాఫిక్ ఉంది. మేము కుక్కడపల్లిలో దిగేసేయాలి. ట్రాఫిక్ అయితే చాలా ఉంది. ఇక్కడ మేమైతే దిగిపోయాం. మాకు ఇక్కడ నుంచి డైరెక్ట్ బస్సు లేదు. డైరెక్ట్ బస్సు ఎందుకో లోపలికి రావంట డైరెక్ట్ బస్సులు. అందుకే మేము కూకట్పల్లిలో దిగిపోయి, ఇక్కడ చూడండి మా హనీకి ఇది మామిడి తాండా చాలా ఇష్టం. మామిడి తాండా అంటే ఇప్పుడు సీజన్ కదా అండి, అందుకనే మామిడి తాండా షాప్లో అయితే వచ్చేసింది. చూస్తున్నాము బస్ గురించి. ఇక్కడ నుంచి వాళ్ళదే మేము ఆరెంజ్ బస్సు, రెడ్ బస్సులో బుక్ చేసుకున్నాం టికెట్స్, ఆరెంజ్ బస్సు. అయితే వాళ్ళ బస్సు ఇక్కడికి ఒక చిన్న బస్సు వచ్చి మమ్మల్ని తీసుకువెళ్తుంది లింగంపల్లికి. అక్కడ నుంచి మెయిన్ బస్సు ఉంటుందని చెప్పారు. అయితే అంతలోపు అక్కడ ఏం చేయాలని చెప్పేసి మా హస్బెండ్ అన్నారు, ఇక్కడ మేము కాలేజ్ చదివింది, కాలేజ్ చూపిస్తారా అని చెప్పేసి తీసుకెళ్తున్నారు మా హస్బెండ్. అందుకే మేము కాలేజ్ చూడడానికి వెళ్తున్నాం ఇక్కడ కూకట్పల్లిలో. మా స్మైలీకి, మా హనీకి, నాకు చూపిస్తున్నారు వాళ్ళ కాలేజ్. అక్కడ కాలేజ్కి దగ్గరికి వెళ్ళగానే మా హస్బెండ్ వాళ్ళ కాలేజ్ డేస్ అన్నీ గుర్తు తెచ్చుకున్నారు బాగా. అవన్నీ చెప్తుంటే మా చిన్న పాప రోడ్డు ఉరికేస్తుంది, ఎందుకంటే అక్కడ చాలా వెహికల్స్ వస్తున్నాయి. చూడండి, బుక్ స్టోర్ అంట, కాలేజ్ ఎదురుగా బుక్ స్టోర్ ఉంటుందంట. అక్కడే మా సెకండ్ హ్యాండ్ బుక్స్ ఉంటాయని చెప్పారు మా హస్బెండ్. వాళ్ళ కాలేజ్ అయితే ఇదే అండి. చూడండి మా హస్బెండ్ వాళ్ళ కాలేజ్. వాళ్ళ ఫ్రెండ్స్కి ఫోటో దిగి పిక్ పెడతానని చెప్పేసి చెప్తున్నాడు. నేనే కెమెరా ఆఫ్ చేశాను అనుకున్నా, ఆఫ్ చేయలేదు. ఇదే మా హస్బెండ్ చదివిన కాలేజ్. వాళ్ళ ఫ్రెండ్స్కి అందరికీ పిక్ తీసి పెట్టేశాడు. కాలేజ్ దగ్గరికి వెళ్ళారా నాన్న అడిగారంట. పక్కకి బోటిక్ అయితే ఉంది. అప్పటికి పక్కకి స్పోకింగ్ ఇంగ్లీష్ క్లాస్ ఉంటుందని చెప్పాడు మా హస్బెండ్. ఇక్కడైతే చాలా కాలేజెస్ ఉంటాయి కూకట్పల్లిలో, మంచిగా చాలా కాలేజెస్ ఉంటాయి. మా చిన్న పాపకి కూడా ప్లే స్కూల్ అక్కడ ఒకటి ఉంది, కాకపోతే దూరం అవుతుందని చెప్పేసి ఆలోచించాము. అయితే మేము అక్కడికైతే వెళ్ళిపోతున్నాము. మా అత్తమ్మలు ఒక్కళ్ళే ఉన్నారని చెప్పేసి మేము మా అత్తమ్మల దగ్గరికి వెళ్ళిపోతున్నాము. మా చిన్న పాప ఏమో ఐస్ క్రీమ్ అని చెప్పేసి బాగా సతాయిస్తుంది. అక్కడ ఐస్ క్రీమ్ అయితే లేదు. ఆరెంజ్ అయితే తినిపించాను నేను. మెట్రో ట్రైన్ వెళ్తుందని చూపించాను నేను మా చిన్న పాపకి. చాలా ఇష్టం అలాంటివంటే. ఇక బస్ కోసం వెయిట్ చేస్తున్నాము. బస్ అయితే వచ్చేసింది. ఈ బస్సేనండి, అంటే ఈ మెయిన్ బస్ కాదు. ఇక్కడ నుంచి లింగంపల్లి దాకా ఈ బస్ తీసుకెళ్తుంది, అక్కడ నుంచి వేరే బస్సు ఉంటుంది.
ఇక్కడ ఎంతమంది అయితే టికెట్ బుక్ చేసుకున్నామో అంతమందికి సీట్లు ఉన్నాయి, అందరు కూర్చున్నారు ఇక్కడైతే. ఇక్కడ నుంచి అయితే వెళ్ళాలి. కాకపోతే డ్రైవర్ చాలా స్లో తీసుకెళ్లారు, ఎందుకంటే 5:30కి 4:30 ఆఫీస్ నుంచి వచ్చే టైం కదా. ట్రాఫిక్ అయితే చాలా ఉంది. కుక్కట్పల్లి చెప్పనవసరం లేదు. కుక్కట్పల్లి హైటెక్ సిటీ చాలా ఫుల్ ట్రాఫిక్ ఏరియా. మా పెద్ద పాపకి అస్సలు బస్ అంటే పడదు, ఎందుకంటే వామిటింగ్ అవుతుంది. మా పెద్ద పాపకి అయితే వామిటింగ్ అవుతుంది అసలు. ఇక్కడ చూసేసేయండి, వ్యూ అయితే ఎంత బాగుందో. సాయంత్రం పూట చల్లగా ఉంది. ఇక చెప్తున్నారు మా హస్బెండ్, శ్రీలో ఇక్కడ నుంచి అన్నీ బుక్ చేసుకున్నాము, తొందరగా మనం దర్శనం అయితే చేసుకోవాలని చెప్తున్నారు. ఇక్కడైతే మా హస్బెండ్ ఫోటో తీయమని చెప్తున్నారు, వీడియోకి హాయ్ చెప్పమంటే హాయ్ చెప్తున్నాడు. ఇప్పటికే ఇందాక మా పిన్ని ఫోన్ చేసింది. అప్పుడే నేను మా పిన్ని వాళ్ళ కూతురు పుట్టెంటకి నేను వెళ్ళాను షిరిడి. అక్కడికి నేను ఆమెకి అప్పుడు 1 ఇయర్ కూడా లేవు అసలు. ఇప్పుడు 18 ఇయర్స్ ఆమె. అంటే 18 ఇయర్స్ తర్వాత నేను షిరిడికి వెళ్తున్నాను సెకండ్ టైం. ఇక మా అత్తమ్మలు, మా హస్బెండ్, మా మరిదిలు అస్సలు చూడలేదు షిరిడి. ఫస్ట్ టైం వెళ్తున్నారు వాళ్ళైతే. షిరిడి చూడాలని చాలా చాలా అంటే చాలా ఎగ్జైటింగ్గా ఉన్నారు అందరూ. షిరిడి అంటే చాలా ఇష్టం మా చిన్నత్తమ్మకి. ఎప్పుడు బాబా గుడికి వెళ్తుంది. మా చిన్నత్తమ్మకు బాబా అంటే చాలా ఇష్టం. అయితే మా పాప అయితే చూడండి, మా పెద్ద పాప హ్యాండ్ బ్యాగ్ చూపెట్టి మమ్మీ అని చూపిస్తుంది. హ్యాండ్ బ్యాగ్ అయితే నేను చూపించాను, అది నా హ్యాండ్ బ్యాగ్. పిల్లలు ఉన్నారు కదా అండి, అందుకనే స్నాక్స్, వాటర్ బాటిల్, కొంత మనీ అయితే నేను బ్యాగ్లో పెట్టుకున్నాను. ప్రతిసారి అది పెద్ద బ్యాగ్ తీయలేము కదా అని చెప్పేసి. అక్కడైతే చాలా పూల చెట్లు ఉన్నాయి, చాలా బాగుంటాయి అక్కడ. ఇక మా చిన్న పాప మాట్లాడుతుంది, వాళ్ళ అక్కతో ముంగట మాట్లాడుతూ ఉంది. ఇక్కడైతే చూడండి, బొమ్మలు అయితే చాలా ఉన్నాయి. ఇది KPHP కాలనీ. చాలా అంటే చాలా బాగుంటాయి. ఇక్కడ ఆర్కే కలెక్షన్ కూడా చాలా బాగుంటుంది. శారీస్ నేను అక్కడనే కొంటాను ఆర్కే కలెక్షన్లో. ఇక్కడైతే మొత్తం ఇక్కడ నుంచి అక్కడ దాకా మొత్తం ఇట్లా మేదీపట్నం, కుక్కట్పల్లి ఉంటుంది చూడండి. అట్లా అన్నీ మనకి అన్నీ దొరుకుతాయి మనకి అయితే ఇక్కడ. శారీస్ మీకు మ్యాచింగ్, డ్రెస్ మీకు మ్యాచింగ్ అన్నీ దొరుకుతాయి ఇక్కడ మనకి. చెప్పులు కానీ అన్నీ దొరుకుతాయి. చాలా బాగుంటుంది. అది కూడా ఒక బ్లాగ్ తీసి మీకు చూపిస్తాను. చాలా అంటే చాలా బాగుంటుంది అక్కడ. ఆర్కే కలెక్షన్లో మెయిన్గా శారీస్ అయితే చాలా బాగుంటాయి. నేను చాలా అక్కడ తీసుకున్నాను. ఇక్కడ చూడండి, ఇది నింగంపల్లికి అయితే వచ్చేసాము. ఎందుకంటే నింగంపల్లి అని చెప్తున్నానంటే, నింగంపల్లిలో మా అమ్మమ్మ వాళ్ళు, మేము పుట్టి పెరిగింది మొత్తం నింగంపల్లిలోనే. నేను మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు అక్కడనే, మేము ఉండేది కూడా అక్కడనే. మా పిన్ని వాళ్ళు అయితే హైటెక్ సిటీలో ఉంటారు. నింగంపల్లి చూడకుండా చాలా ఇయర్స్ అయిపోయింది. మా అమ్మమ్మలు అక్కడ నుంచి సొంత ఇల్లు ఉంటే అక్కడ నుంచి తీసేసి వేరే దగ్గర ఉప్పల్ సైడ్ కొన్నారు. అయితే నింగంపల్లికి వెళ్ళడం అవ్వలేదు అసలు. చాలా ఇయర్స్ అయిపోయింది నింగంపల్లికి వెళ్ళడము. అలానే నింగంపల్లి చూడంగానే అమ్మో అనిపించింది నాకు, ఇంత డెవలప్ అయిందా అనిపించింది. చిన్న ఉన్నప్పుడు అక్కడ నుంచి నేను అప్ అండ్ డౌన్ చేసేదాన్ని స్కూల్ కూడా. ఇది BHL అండి. ఈ BHLలో మా అత్తమ్మల తమ్ముడు ఉంటాడు. BHLలో చాలా బాగుంటుంది. BHLలో కూడా వ్యూ అయితే చాలా బాగుంటుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి అయితే మెయిన్ బస్ ఇంకా మేము ఎక్కలేదు, లేట్ వచ్చింది, 1 అవర్ లేట్ వచ్చిందని చెప్పాను కదా. ఇక్కడ చూడండి, అంత గ్రీనరీ ఉంది. చెట్లు అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. నాకు ఇక్కడ చెట్లు అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. దిగి తీసుకోవాలనిపించింది నాకైతే. మా హస్బెండ్కి చెప్తున్నాను, బాబా నాకు ఇక్కడ చామంతి చెట్లు చూడండి ఇక్కడ చాలా బాగున్నాయి, ఇక్కడ నాకు ఇప్పియాలి, నేను వెళ్ళి తీసుకుందామంటే మా నీళ్ళు బాలన్నారు. అక్కడ నుంచి ఇక్కడ వచ్చే వరకు తీసుకెళ్ళాలంటే అప్పటికులు అవి వాడిపోతాయి అని చెప్తున్నారు. కాకపోతే చాలా అంటే చాలా బాగున్నాయి ఇక్కడ. చామంతి అయితే చాలా అంటే చాలా బాగుంది. పర్పుల్ కలర్ది, వైట్ కలర్ది, ఎల్లో కలర్ది. ఇక్కడ నుంచి లైన్గా ఉంది. ఇక్కడైతే నాకు చాలా నచ్చింది. నాకు చెట్లు అంటే చాలా ఇష్టం. నాకు చెట్లు అంటే ఇప్పుడు సమ్మర్ కదా, ఎంత పెట్టినా కొంచెం వాడిపోయినట్టు అవుతుంది. సమ్మర్ తర్వాత తీసుకోవాలి, చాలా బాగుంటుంది అప్పుడు. ఇక చెట్లు వీడియో తీసాను. మా హస్బెండ్ నాకు కూడా ఎందుకు చూపిస్తున్నాను. ఇక్కడైతే మేము ఆరెంజ్ బస్, మెయిన్ బస్ అయితే ఎక్కేసాము. ఇక్కడ చూడండి, పైన స్లీపర్ ఉంది, కింద కూర్చునేది ఉంది. కింద అయితే మాకు వచ్చాయి ఇద్దరికి. నాకు మా అత్త వాళ్ళకి ఇద్దరికి ఒక దగ్గర దొరికింది. నాకు మా హనీకి ఒక దగ్గర దొరికింది. మా హస్బెండ్కి ఒకరికి వేరే దగ్గర దొరికింది. పాప మా అత్త అయితే ఏం జరిగిందంటే, మా హస్బెండ్కి పక్కన ఎవరు రాలేదు.
కాకపోతే మా హస్బెండ్ ఒక 2 సీట్స్ షేర్ చేసుకున్నారు మంచి పడుకోవడానికి. 2 షీట్స్ షేర్ చేసుకున్నారు. అయితే స్లీపర్ దాంట్లో ఒక్కరు రాలేదు. ఆ సీట్ స్మైలీ ఇక్కడ చూడు. స్మైలీకి గుండె అవుతుంది ఇప్పుడు. హెయిర్ గుండు. ఇక్కడ ఉన్న మేము ఇక్కడ రూమ్ తీసుకున్నామండి. రూమ్ అయితే చేశారు మాకు రూమ్. మేము ఆన్లైన్లో బుక్ చేసుకున్నాము. ఇక్కడ సాయిబాబాది అయితే ఒక రూమ్లో మొత్తం బాగా డెకరేషన్ చేస్తారు. ఉయ్యల్లో కూర్చున్నట్టు సాయిబాబా చాలా బాగా అనిపించింది. ఫస్ట్ ఫ్లోర్ నుంచి లిఫ్ట్ ఉందండి. కింద నుంచి గ్రౌండ్ ఫ్లోర్ నుంచి లేదు, ఫస్ట్ ఫ్లోర్ నుంచి లిఫ్ట్ ఉంది. అయితే మా అత్తమ్మలు వెళ్ళారు. నేను మా అత్తమ్మ, మా హస్బెండ్, మా అత్తమ్మలు వెళ్ళారు. ఇంకా నేను మా అత్తమ్మ నించొని లిఫ్ట్ కోసం వెయిట్ చేస్తున్నాము. మా పాపకైతే బాగా చలి వేస్తుంది, చలి బాగా పెడుతుంది. 2 రూమ్స్ అయితే మేము బుక్ చేసుకున్నాము. ఇదొక రూమ్, దాన్ని ఆపోజిట్ ఇంకొక రూము. అది మా అత్తమ్మలకి, ఇది మేము ఉండడానికి తీసుకున్నాము. ఒక రూమ్లో అయితే అందరికి సరిపోదని చెప్పేసి మేము తీసుకున్నాము. అక్కడ మా అత్తమ్మలకి, ఇక్కడ మాకు ప్లగ్స్ అయితే పని చేయట్లేదు ఛార్జింగ్ పెట్టడానికి. ఒక్కొక్కటే ప్లగ్ ఉంది, ఛార్జింగ్ పెట్టడానికి చాలా ఇబ్బంది అయింది మాకు. గీజర్ కూడా వాటర్ లోపల లేవు, బయట నుంచి పట్టుకొని తీసుకొని పిల్లలకైతే స్నానం చేపియాలి. మేము అలానే చేసాము. ఇక్కడ మొత్తం చూపిద్దాం ఒకసారి అని చెప్పేసి చూస్తున్నాను ఇక్కడ ఏమేమి ఉందని. ఇక్కడ చూడండి, ఇక్కడ పొలాలు అనుకుంటా ఏం లేవు, తీసేశారు. మొత్తం ట్రాక్టర్తో దున్నేశారు. ఇక్కడ అక్కడ నుంచి ఇక్కడ దాకా మంచిగా ఉంది. మార్నింగ్ పూట కదండి, చల్లగా చాలా బాగుంది. ఇక్కడ మా పిల్లలు చూడండి ఆడుతున్నారు. ఇక్కడ మా పిల్లలు, మా స్మైల్ ఏది ఏది అని అడుగుతుంది. మా హనీలాగా చెయ్యని చెప్పేసి చెప్తున్నాను. మా అత్తమ్మ ఫ్రెష్ అప్ అయిపోతున్నారు. తర్వాత చూడండి ఎలా చేస్తుందో మా చిన్న పాప. మా గుండు అవుతుంది. చెప్పాను కదా కిందికి వచ్చాము. మేము కిందికి గుండు చేసుకోవడానికి వచ్చాము. ఇక్కడ షిరిడీలో గుడి దగ్గర, టెంపుల్ దగ్గర ఏం తీయరు, ఇక్కడ షాప్లోనే తీసుకోవాలి. ఆ కుక్క మా ఎంబడే వస్తుంది. నాకు చాలా భయం వేసేది. నాకు డాగ్స్ అంటే చాలా భయం. ఒకసారి కరిచింది కాబట్టి చాలా అంటే చాలా భయం. మేము ఇంట్లో పెంచుకున్న కుక్కనే నాకు కరిచింది. ఇక ఉన్నారు షాప్లో, ఇంకా వేరే వాళ్ళు ఉన్నారు గుండు చేసుకునేటోళ్ళు. అందుకే సరే అని చెప్పేసి అప్పలోపు ఏం చేయాలని చెప్పేసి శ్రీ సాయి టిఫిన్ సెంటర్కి అయితే మేము వచ్చేసాము. మా రూమ్ పక్కకే ఉంది. ఇక్కడైతే పొద్దున చపాతీ ఆర్డర్ వచ్చిందంట. చపాతీ అయితే చేసేస్తుంది ఆంటీ. మా షాప్ పేరు చెప్పమ్మా అని చెప్తుంది. చెప్పాను షాప్ పేరు. నా ఛానల్ని చూస్తుందంట, అందుకనే నన్ను గుర్తుపట్టింది. చాలా హ్యాపీ అనిపించింది నాకు. సిటీలో కూడా నా ఛానల్ చూస్తున్నారా అని చెప్పేసి. సబ్స్క్రైబ్ అయితే ఎవరు చేసుకోవట్లేదంటే, నా ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే ఎవరు చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. లైక్ చేయండి, షేర్ చేయండి. చూడండి ఆంటీ చూపిస్తుంది ఫోన్లో నాకు, మీ ఛానల్లే చూడని నేను చూస్తానని చూపిస్తుంది. ఇక్కడైతే మాకు ఆనియన్ దోశ అయితే వేసేసింది. మా హనీకి అయితే ఎక్కడికి వెళ్ళినా సరే ఆనియన్ దోశ కావాలి, మసాలా దోశ కావాలి.
నాకైతే పూరి కావాలి. ఎక్కడికి వెళ్ళినా నాకు పూరి అంటే చాలా ఇష్టము. ఇక్కడైతే చూడండి ఆనియన్ దోశ అయితే వేసేస్తుంది. దోశ అయితే చాలా బాగుంది. మనం ఇంట్లో వేసుకుంటాం చూడండి, సేమ్ అలానే ఉంది. దోశ అయితే నాకు అలానే అనిపించింది, మనం ఇంట్లో వేసుకున్నట్టే అనిపించింది. కలర్ కూడా చూడండి చాలా బాగా వచ్చింది దోశ. నేను అప్పుడే అన్నాను మా హనీతోని, ఇంట్లో నేను వేసినట్టు వచ్చింది హనీ, సేమ్ టేస్ట్ కూడా అలానే ఉందని చెప్పిన నేను. దోశ అయితే మేము తీసేసుకున్నాము. దోశ చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ పూరి చూడండి, పూరి నా కోసమే. నాకు పూరి అంటే చాలా ఇష్టం. పూరి తిందామని చెప్పేసి మా పెద్దత్తమ్మ రూమ్లో ఫ్రెష్ అప్ అవుతుంది. నేను మా చిన్నత్తమ్మ మా పాప గుండు చేసుకుందామని కిందకి వచ్చాము. మా చిన్న పాప ఒకదానికి గుండు చేపిస్తున్నాము. నేను మా అత్తమ్మ మా పెద్ద పాప అయితే 5 కత్తలు ఇద్దామని చెప్పేసి కిందికి అయితే వచ్చేసాము. పూరి అయితే అవుతుంది ఇక్కడ నా కోసము. పూరి ఇవ్వగానే తినేసేయాలి. తినేసి తొందరగా బాబాని ఎప్పుడు చూడాలా అని అనిపిస్తుంది నాకైతే. ఎప్పటి నుంచో అనుకుంటున్నాను చూడండి ఇక్కడ మా పాపకైతే కటింగ్ అయితే చేసేస్తున్నారు. అక్కడ స్ప్రే చేస్తే మా స్మైల్కి చాలా ఇష్టము. కళ్ళు తెరవట్లేదు, కళ్ళు తెరువ అంటే అసలు మొత్తం గుండు చేసేదాకా కళ్ళు తెరవదు, అలానే మూసుకొనే ఉంది. అసలు ఏడవదు, ఒక్కొక్కసారి ఏడవలేదు. గుండె అవుతుంది, గుండె అవుతుంది. ఓం సాయిరామ్ ఎట్లా కూర్చున్నావు చూడు. ఓం సాయిరామ్ సాయిరామ్ ఓం సాయిరామ్. మీరు స్నానాలు చేసాం, మీరు చేశాక నా బస్సు బుక్ చేసేస్తాను. దెబ్బలు పడాలి నా మీకు ఇద్దరినే క్యాబ్ మీకు చేసుకోవాలి. ఫస్ట్ దర్శనం చేసుకొని శని సింగపూర్ పోయాలి. అదే శని సింగపూర్ పోయి రావాలి, దర్శనం చేసుకొని మ్యూజియం తర్వాత అయినా చూడొచ్చు. ఇక్కడ చూడండి మా పాప గుండె ఇటు చూడు గుండె. ఇక్కడ చెప్పాను కదా మా పెద్ద పాప కూడా 5 కత్తలు ఇస్తుందని చెప్పేసి, మా చిన్న అత్తమ్మ 5 కత్తలు ఇచ్చేసి వెళ్ళిపోయింది ఫ్రెష్ అప్ అవుతానని చెప్పేసి, ఎందుకు టైం వేస్ట్ చేయడం అని చెప్పేసి. ఇక్కడ మా చిన్న పాప గుండె అయితే అయిపోయింది, మా పెద్ద పాపకు తీసేసుకున్నారు. నేను కూడా ఇచ్చేసాను, ఫ్రెష్ అప్ అయితే కిందకి వచ్చేసాము. మా పెద్ద అత్తమ్మ అప్పుడు టిఫిన్ చేయలేదు, అందుకని టిఫిన్ తింటుంది. మా చిన్న పాప చూడండి ఏంజిల్లాగా రెడీ అయిపోయింది, వైట్ ఫ్రాక్ వేసుకొని. మా పెద్ద పాప చూడండి ఎంత బాగుందో ఫ్రాక్. ఆడపిల్లలకి ఫ్రాక్సే చాలా బాగుంటాయి కదా అండి. మా హస్బెండ్ కూడా రెడీ అయిపోయాడు, మేము కూడా అందరం రెడీ అయిపోయి ఇక్కడ కూర్చున్నాము దర్శనంకి వెళ్దామని చెప్పేసి. టిఫిన్ తినేసి కొద్దిగా కాఫీ తాగేసి వెళ్ళిపోతాం. ఇక్కడ మా అత్తమ్మ కూడా మసాలా దోశ తీసుకుంది. మా అత్తమ్మ కూడా మసాలా దోశ అంటే చాలా ఇష్టము కాబట్టి ఇక్కడ మేము ఒక పిక్ తీసుకున్నాము. నా డ్రెస్ చాలా బాగుందని. నా డ్రెస్ నచ్చినట్టయితే కామెంట్ చేయండి కింద. ఇక్కడ బాబాకైతే ఇవన్నీ షాల్వా స్వీట్ అన్ని ఇస్తారని చెప్పారు. మేము షాప్లోకి అయితే వెళ్ళాము, అక్కడ చెప్పులు ఇప్పేసి వెళ్దామని చెప్పేసి ఇక్కడ నిల్చున్నాము. అక్కడ మా అత్తమ్మని తీసుకుంటుంటే నేను ఇక్కడ వీడియో షూట్ చేశాను. బాబా చూడండి ఎంత బాగున్నాయో, చాలా అంటే చాలా బాగున్నాయి. పగిడి బాబా చూడండి ఎంత బాగుందో, నాకు ఆ పగిడి అయితే చాలా నచ్చింది. నేను తీసుకున్నాను పగిడి, చాలా అంటే చాలా నచ్చింది నాకు. బాబా చూడండి ఎంత బాగుందో బాబా. నాకైతే బాబా ఇప్పుడు చూడాలా అనిపించింది. ఇక్కడ నుంచి కొంచెం దూరం అయితే బ్యాక్ సైడ్ నుంచి మేమైతే దర్శనానికి వెళ్తున్నాము. ఫ్రంట్ నుంచి బాగా రష్ ఉందని చెప్పేసి మాకు ఆటో అతను ఇక్కడ డ్రాప్ చేశాడు. ఇక్కడ నుంచి అయితే బాగా దర్శనం అవుతుందని చెప్పేసి. ఇక్కడ ఏంటంటే వీళ్ళ షాప్ వాళ్ళు చాలా అంటే చాలా మోసం చేస్తున్నారు. స్వీట్ డబ్బా అవన్నీ ఎందుకు లోపట అవన్నీ ఒక చోట పడేస్తారు, మీకు ఇవ్వరు, అందుకే కొన్ని ఇక్కడనే పెట్టండి, వెళ్ళేటప్పుడు తీసుకోండి అంటే ఇంత దూరం వచ్చి ఎందుకు, ఏం కాదు బాబాయ్కి ఇచ్చిన ఇవ్వకపోయినా సరే మేమైతే తీసుకెళ్ళి బాబాకి అయితే మేము ఇస్తామని చెప్పేసి. మా అత్తమ్మలకి కొంచెం ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఫ్రీ దర్శనం ఉంది. అక్కడ మా 2 అత్తమ్మలని అయితే మేము పంపించేసాము. వాళ్ళతో పంపిస్తే బాబా దగ్గర పెట్టి మాకు ఇచ్చారు. చూడండి ఎంత మోసం చేస్తారో అక్కడ.
అడగక ముందుకి అన్నీ తీసుకోండి అని చెప్పి ఇచ్చేస్తున్నారు. అక్కడ ఏమి తీసుకోవద్దు. మనకి ఏది అనిపిస్తే అదే తీసుకోవాలి. చిన్న సాల్వైనా కొబ్బరికైనా పర్లేదు, అక్కడ ఏవి కొట్టరు. పువ్వులు రోజ్ ఫ్లవర్స్ అయితే అలా అస్సలు తీసుకోరు. మళ్ళీ మొత్తం బకెట్లో జమ చేసి మళ్ళీ వాళ్ళకే ఇస్తారు అమ్మమ్మని చెప్పేసి. అందుకని అలాంటివన్నీ ఏం తీసుకోవద్దు. అన్ని గుడ్ల దగ్గర కూడా అలానే చేస్తున్నారు. అందుకనే ఎక్కువ ఏమి తీసుకోవద్దు. బాబాకైతే ఎక్కువ బాబా దగ్గరికి అయితే ఏవి వెళ్ళవు కాబట్టి మనము ఆన్లైన్లో బుక్ చేసుకున్న టికెట్లు అయినా సరే మనం షాల్వా ఏవైనా తీసుకుంటాం అనుకో, అవి బాబా మీద కూడా పెట్టరు. అక్కడ కింద సామాన్లు ఉంటాయి కదా, అవి ఇక్కడ పెట్టి ఇట్లా ఇస్తున్నారు అంతే. అదే చాలు, బాబా కాకినా చాలు మనకి. అందుకే షాప్ దగ్గర ఏవి పెట్టదు, మనం అయితే తీసుకువెళ్ళాలి. చూడండి బాబా ఎంత బాగుందో, నాకు చాలా నచ్చింది బాబా. ఇక్కడైతే పిక్స్ అయితే మీకు యాడ్ చేస్తున్నాను. ఇక్కడ మేము రూమ్స్ దగ్గర పిక్స్ దిగాము చాలా. ఇక్కడ నుంచి మేము దర్శనానికి అయితే వెళ్ళాము. మళ్ళీ నెక్స్ట్ డే కూడా మేము దర్శనానికి వెళ్ళాము. ఆ రోజు ఫుల్ లైన్ ఉంది. లైన్లో 3 hours పట్టింది మాకు దర్శనము. హారతి టైం కదా, హారతి టైంలో క్లోజ్ చేసేసారు. మొత్తం దర్శనం అయిపోయిన తర్వాత మేము ఇక్కడ పిక్స్ అయితే దిగాము. గుడి మంచి గోపురం వస్తుంది కదా అని చెప్పేసి చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది షిరిడి దర్శనం చేసుకోవడం. నాకు కూడా చాలా బాగా అనిపించింది. షిరిడి దర్శనం అయితే చేసేసుకున్నాము మంచిగా. 2 times చేసుకున్నాం కాబట్టి ఇంకా హ్యాపీగా అనిపించింది. 2 times అయితే మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ 4 o'clock మేము వచ్చాము. అప్పుడైతే చాలా అంటే ఇంకా చాలా బాగా జరిగింది మాకు దర్శనం అయితే. ఇక్కడ చూడండి, అక్కడ దర్శనం అయిపోయి బయటకు వచ్చేసి దగ్గర ఇలా ఉంది.